బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీటెయిల్లోకి వెళ్లే కన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఊరు నుంచి వెళ్ళిపోతున్నారుగా, సరదాగా రా తాగుదా ఉన్నాడు. సరే తాగుదావు కదా అని చెప్పి వెళ్ళాడు ఆ వ్యక్తి. తనే కాదు, తనతో పాటు తన 4 ఏళ్ల కొడుకును కూడా తీసుకెళ్ళాడు. అంతే, తలతో ఆ తండ్రిని చంపేసి కొడుకుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కాస్త కన్ఫ్యూజన్ ఉంది కదా స్టోరీ. అమానవీయ ఘటన ఇది. ఆ కొడుకు చెప్తున్న మాటలు అసలు ఏంటి స్టోరీ, ఏంటా కన్ఫ్యూజన్, నేను మీకు ఇప్పుడు క్లియర్ చేయబోతున్నా. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటనకు సంబంధించిన విజువల్స్ ని చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో కొడుకు కళ్ళ ముందే తండ్రిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. రాత్రంతా తండ్రి భౌతికాయం పక్కనే గడిపాడు 5 ఏళ్ల సందీప్. ఉదయం అడవి నుంచి ఏకంగా 2 కిలోమీటర్లు అటు ఇటుగా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అంగన్వాడీ టీచర్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సందీప్తో పాటు అడవిలోకి వెళ్ళింది ఆ టీచర్. రక్తపు మడుగులు వికట జీవిగా పడున్నాడు తన తండ్రి, అంటే సందీప్ తండ్రి గాంధీ. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు అంగన్వాడీ టీచర్. తమిళనాడుకు చెందిన గాంధీ, రాపతి, వీళ్ళిద్దరి సంతానమి సందీప్. ఆ ఘటన ఒక్కసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. అసలు ఎందుకు చంపాడు, ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది, ఏం జరుగుంటుంది, ఇది కదా కన్ఫ్యూజన్. వస్తున్నా ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎంతటి దారుణం అంటే, ఇటు మనం మాట్లాడుకున్నాం కదా సందీప్, ఇటు గాంధీకి అలాగే రాపతికి, ఈ దంపతులకు పుట్టిన 4 ఏళ్ల కొడుకి సందీప్. అసలు ఏం జరిగింది, సందీప్ రాపతి వీళ్ళిద్దరూ కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ 4 ఏళ్ల కొడుకుతో కలిసి చాలా ఏళ్ల క్రితమే పొంగునూరు దగ్గరలోని ఒక కోళ్ల ఫామ్లో పనిచేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో లోకల్గా ఉండే నరసింహులతో రాపతికి, అంటే గాంధీ భార్య రాపతికి వివాహిత సంబంధం మొదలైంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత నరసింహులతో గొడవకు దిగాడు గాంధీ. కొన్నాళ్ళు భార్యను కూడా వదిలేసి చెన్నై వెళ్ళాడు గాంధీ. తర్వాత మళ్ళీ బంధువులు నచ్చజెప్పారు. దీంతో ఒక 2 నెలల క్రితం భార్య దగ్గరికి వచ్చాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ భార్య రాపతికి చెప్పుకొచ్చాడు గాంధీ. సరే, ఇదే విషయాన్ని ఏం చేస్తుంది, ఊరుకోవాలి కదా. వెళ్ళి నరసింహులతో, అంటే తన ప్రియుడికి చెప్పుకొచ్చింది రాపతి, ఇదిగో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి. దీంతో నరసింహులు ఇటు గాంధీని తొలగించుకోవాలని, లేపేయాలని ప్లాన్ చేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, పదా తాగుదాం అంటూ కూడా ఆహ్వానించాడు. సరే తాగడమే కదా అని చెప్పి గాంధీ వెళ్ళాడు. తన కొడుకును కూడా తీసుకెళ్లాడు. తనతో పాటు 4గురిని తెచ్చుకున్నాడా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే తాగడానికి తన వెంట వెళ్ళిన 4 ఏళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లాడు గాంధీ. అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత గాంధీని బంటరాళ్లతో కొట్టి చంపేశాడు నరసింహులు. నరసింహులతో పాటు మరో 2 కూడా అక్కడికి చేరారట. ఒక్కసారి చూడండి ఆ హృదయ విదారక ఘటన. ఎక్కడ అడవి, ఆ అడవిలో కనుక ఏవైనా మూగ జంతువులు, మృగాలు ఏవైనా కనుక అక్కడ ఉండి, ఏదైనా ఒక మృగం ఆ పిల్లని ఏదైనా చేస్తుంటే, ఆ తండ్రి దూరం అయిన తర్వాత తండ్రి భౌతికాయం అంత దారుణంగా చంపేయడం ఎంత హృదయ విదారక ఘటన. ఆ 4 ఏళ్ల కొడుకు అక్కడ ఉన్నాడు. 2 విధాలుగా చూడాలి. ఉండడం కారణంగా ఆ భర్త ఏమయ్యాడో తెలుస్తుంది, లేకపోతే ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలుస్తుంది, లేకపోతే అడవిలో ఏదైనా జరగచ్చు కదా. ఎవ్వరూ లేని సందర్భంలో అక్కడ ఉన్న అడవి జంతువులు ఏవైనా కూడా ఆ భౌతికాయాన్ని తినేస్తుంటే ఎక్కడ దొరుకుతుంది. గట్టిగా వర్షం పడితే భౌతికాయం పూర్తిగా ఛిద్రమైపోయింది అనుకుందాం, ఏమని ఉంటుంది అసలు. ప్రతి అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం నరసింహులు పట్టుకోవడం జరిగిందా, దొరికాడా దూర్మార్గుడు? ప్రస్తుతం అతగాడిని, ఇన్ఫాక్ట్ అతగాడి కాక ఇంకో 2 ఉన్నారంటున్నారు. మొత్తంగా వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగిందా పోలీసులు? సచిన్, ఏదైతే ఈ దుర్ఘటన గడిచిన రాత్రి ఈ సంఘటన చోటు చేసుకునింది. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కామాక్షిపురం అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఏదైతే బోయకొండ సమీపంలో ఈ గ్రామం ఉంటుంది. ఇటు పొంగునూరు, అటు బోయకొండ సమీపంలో ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. తమిళనాడు చెందినటువంటి గాంధీ పెళ్లి 10 సంవత్సరాలు అయింది. అయితే ఇతను ఇక్కడ ఒక పోల్ట్రీ ఫామ్ లో పనిచేస్తూ తన భార్య, బిడ్డ ముగ్గురు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి గత 10 ఏళ్ళుగా కూడా. అయితే ఇటీవల దొరికితే గాంధీ భార్య అయినటువంటి రాపతికి నరసింహులు అనే వ్యక్తి తరచూ ఆ పౌల్ట్రీ ఫామ్ వద్దకు వస్తూ
వస్తూ వెళ్తూ కూడా ఆ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళతో అక్రమ సంబంధం కూడా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. గాంధీకి అనేక రోజులుగా కూడా అనుమానం వచ్చి తన భార్యతో గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలిగి తన సొంత గ్రామమైనటువంటి గుడియా ఏదైతే తమిళనాడు సమీపంలోనేటువంటి ఒక ప్రాంతం అది ఆ ప్రాంతానికి కూడా సొంత గ్రామం అవుతుంది. అక్కడ కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కూడా బంధువులు కావచ్చు, కొంతమంది గ్రామ పెద్దలు కావచ్చు, నువ్వు ఇలా వచ్చాడు కరెక్ట్ కాదు, నువ్వు నీ కుటుంబం నీ భార్య ఉంది, నీకంటూ ఒక బిడ్డ ఉన్నారు, నువ్వు వెళ్ళి నీ భార్యను తీసుకొని తర్వాత కావాలంటే వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ కూడా వాళ్ళు అతనికి నచ్చ చెప్పడంతో తిరిగి మళ్ళా ఏదైతే అతను ఉన్నటువంటి ఈ చౌడపల్లి ప్రాంతం తిరిగి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి కూడా భార్యకి చెప్పడం జరిగింది, ఏదైతే మన సొంత గ్రామానికి వెళ్ళిపోతాం, ఇవన్నీ వద్దు అంటూ కూడా ఏదైతే ఇక్కడ రావాల్సినటువంటి డబ్బులు తీసుకొని ఈ నెల రేపు నెల అంటే 1 month 1.5 months బ్యాక్ ఇతను రావడం జరిగింది. ఈ 2 నెలల్లో మనకు రావాల్సినటువంటి లావాదేవీలు కూడా చూసుకోమని తిరిగి వెళ్ళిపోదాం అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అయితే పక్కాగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నటువంటి తన భార్య రాపతి ఎవరైతే ఉందో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి నర్సమ్మతో కూడా ఒక ప్లానింగ్ చేసింది. మీరు అన్నట్టుగా ఏదైతే అటవీ ప్రాంతంలో అనేక క్రూర మృగాలు జంతువులు కూడా ఉంటాయి, బహుశా అవి కూడా తలదించుకుంటాయి. ఎందుకంటే మానవత్వం అంత చిన్నారి ముందే తన తండ్రిని చంపుతుంటే ఆ చిన్నారి నైట్ అంతా కూడా అదే అటవీ ప్రాంతంలోనే ఉండడం ఇవంతా కూడా ఒక సినీ భక్తి తరహాలో జరిగిందని చెప్పాలి. అయితే ఆ క్రూరమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి భార్య ఏదైతే ఉందో ప్లాన్ చేసి నరసింహులతో పాటు నరసింహులు మరొక ఇద్దరిని సాయం కోరడం జరిగింది. వాళ్ళు 3-4 కలిసి కూడా నరసింహుల్ని నువ్వు ఎలాగో గాంధీని నువ్వు ఎలా ఊరికెళ్ళిపోతావు కాబట్టి మాతో పాటు రా, వాళ్ళ నైట్ మధ్య సేవిద్దామన్నది కూడా నిన్న నైట్ చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అతను వెళ్తున్నటువంటి క్రమంలోనే ఎవరైతే గాంధీ సంబంధించినటువంటి అతని కుమారుడు కూడా నేను కూడా వస్తాను నాన్న అని చెప్పడంతో అతను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే నిన్న నైట్ ఆ కొండ ప్రాంతం పరిసరాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాగా మద్యం సేవించిన తర్వాత నరసింహులు అదే రకంతో పాటు వచ్చినటువంటి మరొక 2-3 కూడా అతని మీద అతి క్రూరంగా కూడా ఒక దాడి చేసి అతను అక్కడికక్కడే చనిపోయే విధంగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించినటువంటి ఒక చిన్నారి దాదాపు 4.5 సంవత్సరాలు ఉంటుంది ఆ అబ్బాయికి, సరైనటువంటి మాట కూడా చెప్పేటువంటి విధానం లేదు. అటువంటి అబ్బాయి రాత్రంతా కూడా అది ఎంత అంటే అసలు మనం చెప్పలేం. ఎందుకంటే బహుశా సినిమాలో చూస్తూ ఉంటాం అటువంటి సందర్భం అని చెప్పాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాల పిల్లాడు రాత్రంతా కూడా అటవీ ప్రాంతంలో నిర్మానుషం అనేటువంటి ప్రాంతం ఒక్కడే ఉండి ఇవాళ ఉదయం ఏదైతే ఇవాళ ఉదయం 9:30 ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ రోడ్డు మార్గం కూడా వెళ్ళి అక్కడ వచ్చేటువంటి వాహనాలను ఆపి నేను బాలబడి కారు దిగాలి, ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉంటుందో అక్కడ దిగాలి అంటూ కూడా చెప్పడం. అక్కడ ఒక 2-wheeler లో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి అతనికి లిఫ్ట్ ఇచ్చి అంగన్వాడీ కేంద్రం వద్ద దింపడం. ఆ తర్వాత ఆ బాలుడు అంగన్వాడీ టీచర్, ఎందుకంటే ఈ అబ్బాయి 4.5 సంవత్సరం కాబట్టి అంగన్వాడీ కేంద్రానికి వెళ్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఇతను చేసింది ఏంటంటే స్కూల్ తెలీదు, మరొక ప్రాంతాలు తెలీదు, పోలీసులు తెలీదు, ఏమీ తెలియదు. ఎందుకంటే అంత చిన్నారు ఇంకా పూర్తిగా కూడా ప్రపంచం ఎట్లుంటుందో తెలియనటువంటి వయసు అది. ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినటువంటి ఆ బాలుడు ఆ టీచర్ చెప్పాడు, మేడం ఈ విధంగా మా నాన్నని నైట్ ఈ విధంగా ఫలానా వ్యక్తి తీసుకొచ్చి అక్కడ కొట్టేశాడు, నేను చూసాను మేడం అని చెప్పడం. ఆమె కూడా ఒక్కసారిగా ఏంది వీడు ఇలా చెప్తున్నాడు అంటూ కూడా కొంత ఆశ్చర్యానికి గురి కావడం. ఆ తర్వాత ఆ అంగన్వాడీ టీచరు ఆ బాలుడు వెంట ఆ కొండ ప్రాంతానికి వెళ్ళడం. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ తండ్రి ఉన్నటువంటి మృతదేహం చూసి ఆమె అనుమానం వ్యక్తం చేసి పోలీసు సమాచారం తోటి ఈ యొక్క అంశం మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా చిన్న వయసు 4.5 సంవత్సరం కలిగినటువంటి ఒక బిడ్డ తన తండ్రి హత్య గురించి చెప్పడం అన్నది మాత్రం నిజంగా ఒక సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితిని మాత్రం మనం భావించాల్సి ఉంది. పోలీసులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. మొత్తంగా ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఎటుపోతుంది సభ్య సమాజం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, చూడండి ఎటు పోతుందని మాట్లాడుకుంటున్న వివాహేతర సంబంధాల గురించి కాంటెక్స్ట్ వస్తే దాని గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి చూడండి ఎటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారనేది. ఈరోజు ఆ తండ్రికి ఆ పిల్లాడికి తండ్రి లేడు, ఉన్న తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు.